ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎగిరిపోతారో ఎవరికీ తెలియదు. రోజుకో కంపెనీ నుంచి భారీగా ఉద్యోగులను లేట్స్ కింద జాబ్స్ పోతున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల లేట్స్ సర్వసాధారణమైపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా కంపెనీల్లో ఉన్న ఉద్యోగ భద్రత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో లాభాలు కలగడం సంగతి పక్కన పెడితే ఐటీ ఉద్యోగులపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ సైతం భారీగా ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టేందుకు సిద్ధమైంది. కత్తులు సరిపోవడం లేదు, రంపాలు బయటికి తీస్తున్నాయి టెక్ కంపెనీలు. వేలకు వేల ఉద్యోగాల్ని రప్పారప్పా కోసేస్తున్నాయి. ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం వరల్డ్ వైడ్ గా 12,261 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపబోతుంది. ఇది ఊహాగానాలేం కాదు. బీ ప్రిపేర్ అంటూ ఉద్యోగులకు చావు కబురు చాలా చల్లగా చెప్పింది టీసీఎస్ సీఈఓ కృతి వాసన్. అంతర్జాతీయ అనిశ్చితులతో తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే ఇంత భారీగా కోత పెడుతున్నట్లు టీసీఎస్ చెప్తోంది. సంస్థ అవసరాలకు తగ్గట్టు కొత్త టెక్నాలజీపై స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తున్న మరో ఆప్షన్ లేని పరిస్థితుల్లోనే కొంతమందిని తొలగించాలని నిర్ణయించుకొచ్చామంటుంది టీసీఎస్. మొత్తం 6,13,069 మంది ఉద్యోగుల్లో 2% మందిని తొలగించాలని నిర్ణయం టీసీఎస్ ని కుదిపేస్తుంది. మిడిల్ సీనియర్ స్థాయి మేనేజర్లపై దీని ఎఫెక్ట్ పడబోతుంది. ఏడాదిలో కనీసం 225 రోజుల పాటు ప్రాజెక్టులో ఉండాలని బెంచ్పై ఉండే రోజుల సంఖ్య గరిష్టంగా 35 రోజులు మాత్రమేనని టీసీఎస్ సవరించింది. ఇక దీన్ని సవాల్ చేస్తూ టీసీఎస్ ఉద్యోగులు కొందరు కోర్టుని ఆశ్రయించారు. ఇక ఇదే సమయంలో టీసీఎస్ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 6 టాప్ ఐటీ కంపెనీల రిక్రూట్మెంట్స్ ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 72% తగ్గాయి. తీసివేతలే తప్ప పూడికలు లేవనట్లే ఉన్నాయి ఐటీ దిగ్గజ కంపెనీల నిర్ణయాలు.